హాయ్ అండి. ఇవి కనకాంబరాలండి. ఆ ఊరు కరేడు వెళ్తే చూసాము. 4-5 రకాల కనకాంబరాలండి. ఒకటి వచ్చేసి మామూలు కనకాంబరం, ఇది దాని పక్కనే సన్నగా ఎర్ర కనకాంబరాలు. ఇక్కడ ఈ గాలికో మట్టికో తెలియట్లేదు కానీ ఆ నీళ్ళకో అసలు గుత్తులుగా అండి కనకాంబరాలు. చూడండి ఎంత బాగా. మన దగ్గర ఏమో పెంచడానికి కూడా కష్టంగా ఉంటుంది. నా దగ్గర అయితే వాటిని చాలా జాగ్రత్తగా చూడాలి. చూడండి, ఎల్లో కలరు, ముందుకు రెడ్, తర్వాత సన్న పూల రెడ్, ఇది వచ్చేసి ఎల్లో కలరు, ఇంకోటి వచ్చేసి మిక్స్డ్ కలర్లో కూడా ఉందండి. అసలు ఎంత బాగున్నాయంటే అది ఊరికి ఒక కొమ్మ గుచ్చితేనే బతికిపోద్దని చెప్తున్నారు వాళ్ళు. మనకైతే ఏర్లున్నా కూడా బతకట్లేదు ఇక్కడ నా దగ్గర అయితే. చూసారా, ఎల్లో రెడ్ ఏదో గ్రాఫ్టింగ్ చేసినట్టుగా ఉందన్నమాట. ఎల్లో రెడ్ మిక్స్ కలర్ ఇది. దీనిలో ఎల్లో ఎక్కువ డామినేట్ చేస్తుంది, రెడ్ తక్కువగా ఉందండి. ఇంకొక కలర్ ఉంది, అది ఎల్లో లైట్గానే ఉంది, రెడ్ డామినేట్ చేస్తూ ఉంది. ఇదిగోండి, ఎల్లో అలాగా ఉంది, రెడ్ ఏమో బాగా ఎక్కువగా ఉందన్నమాట. పెద్ద పెద్ద పూలు గుత్తులుగా. ఎంత కష్టపడ్డా కానీ నాకైతే మాత్రం కొన్ని పూలే వస్తాయండి. ఇన్ని రావడం చూడగానే బాగా ఆశ్చర్యం అనిపించింది. అసలు తీయాలనిపించింది వీడియో, అందుకే తీశాను. ఫుల్ వీడియో కూడా తీస్తాను. మొత్తం అన్ని క్రోటన్స్ అన్నీ చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా తీసాను. కానీ ఇవి కనకాంబరాల వరకే, ఈ 4 కలర్స్ ఆఫ్ కనకాంబరాలు ఒకే దగ్గర కనిపించడంతో తీసాను అనమాట. కొన్ని మొక్కలు కూడా తీసుకొచ్చాను నేను వేద్దామని. చూద్దాం, ట్రై చేద్దాం. వస్తే మంచిది కదా మనకు కూడా. మనం ఇది తోటలో కూడా వేసి వీటిని ఎలాగైనా సరే మొక్కలను బతికించాలని తీసుకొచ్చానండి. ఓకేనా, బాగున్నాయి కదా కలర్ఫుల్గా, చాలా కలర్ఫుల్గా, ఎంతో కళ్ళకి అందంగా. అన్ని 4 రంగులు, ఒకటి కాదు 1 2 3 4 5 రంగులండి. మొత్తం 5 రంగుల కనకాంబరాన్ని ఒకే దగ్గర చూడగలిగామన్నమాట. ఓకేనా, మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఈ కనకాంబరాన్ని ఏ సీజన్లో అయినా అక్కడ వస్తాయంట బాగా మనకంటే. అది ఓకే, అందుకని నేను తీసాను అనమాట, తెచ్చాను. ట్రై చేస్తానండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.